రైతు సోదరులకు స్వాగతం. ముఖ్యంగా మిర్చి సాగు చేసిన రైతులు, శీతల గిడ్డంగుల్లో నిల్వ చేసుకుంటున్న రైతులు జాగ్రత్తలు తీసుకోండి. ఇప్పటికే పెట్టిన పెట్టుబడులు సరిగా రాక రైతు సోదరులు చాలా అప్పుల్లో పాలయ్యారు. శీతల గిడ్డంగుల్లో నిల్వ చేసుకొని భవిష్యత్తులో ధర వస్తుందని శీతల గిడ్డంగుల్లో నిల్వ చేస్తూ ఉన్నారు. శీతల గిడ్డంగులు కూడా 80% నిండిపోయాయి. తాజాగా ఇక ఆ శీతల గిడ్డంగులు తగలబడ్డం మొదలైంది. అవి షార్ట్ సర్క్యూట్ అని సహజంగా చెప్పేస్తారు. గిడ్డంగి వాడికి అయితే పెద్ద ఎత్తున ఇన్సూరెన్స్ ఉంటుంది. వాడికి శుభ్రంగా తగలబడి పోయినా కూడా 6 కోట్ల ఇన్సూరెన్స్ వస్తుంది కాబట్టి ఇంకా 2 గిడ్డంగులు నిర్మించుకుంటాడు. గిడ్డంగుల్లో నిల్వ చేసిన రైతులు మాత్రం పంటల బీమా లేకుండా, కోల్డ్ స్టోరేజ్లో పెట్టిన సరుకుకి బీమా లేకుండా, ఏదైతే సరుకు ఉందో సరుకుకి బీమా లేకుండా కోల్డ్ స్టోరేజ్లో దయచేసి పెట్టవద్దు. ఎందుకంటే కోల్డ్ స్టోరేజ్లో ఉన్న సరుకు అంతా చక్కగా ఢిల్లీకి తరలించి అమ్మేసుకొని కోల్డ్ స్టోరేజీలకి నిప్పి పెడుతున్నారు అనే సమాచారం అందుతోంది. తాజాగా జగ్గయ్యపేట వద్ద ఒక కోల్డ్ స్టోరేజ్ తగలబడింది. ఆ వివరాలు చూద్దాం. 40,000 బస్తాల మిర్చి దగ్ధం. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో ఘటన. 12 కోట్ల విలువైన నిల్వల ఆహుతి. ఎంతకి అదుపులోకి రాని మంటలో అర్ధరాత్రి కొంతమేర కూలిన భవనం. మిర్చి కోల్డ్ స్టోరేజీ తగలబడడం మొదలైన తర్వాత పంటను రక్షించిన దాఖలాలు, అందులో నిల్వ చేసిన పంటను రక్షించిన దాఖలాలు లేవు. ఏవో ఫైర్ ఇంజిన్ వాళ్ళు ఆ మిర్చి కోల్డ్ స్టోరేజీకి ఒక చిన్న కంట పెట్టి అందులోంచి నీళ్లు కొడతా ఉంటే మనం చూస్తున్నాం. శుభ్రంగా కాలబడిపోయి కూలిపోవడం తప్ప మిర్చి కోల్డ్ స్టోరేజీల్లో అంటుకున్న మంటలు అదుపు చేసిన దాఖలాలు. గడిచిన 30 సంవత్సరాలుగా గుంటూరు, కృష్ణా జిల్లాల్లో దాదాపుగా 12 కోల్డ్ స్టోరేజీలు కలిపాయి. దుగ్గిరాల్లో పసుపు నిల్వ చేసిన కోల్డ్ స్టోరేజ్ కూడా నిబ్బెట్టారు. ఇవన్నీ షార్ట్ సర్క్యూట్ అని రాసుకుంటారు, ఇన్సూరెన్స్ తెచ్చుకుంటారు. చివరికి నష్టపోయేది ఎవరు? రైతులు. రైతులకి బీమా ఇవ్వడానికి మాత్రం ముందుకు రారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట సమీపంలోని తొర్రగుంటపాలెంలో సాయి తిరుమలగిరి శీతల గిడ్డంగి. సోమవారం అర్ధరాత్రి భారీ అగ్ని ప్రమాదం సంబంధించింది. అందులో దాదాపు 800 మంది రైతులు 40,000 బస్తాల మిర్చి నిల్వ చేశారు. 12 కోట్ల విలువైన మిర్చి షార్ట్ సర్క్యూట్ కారణంగా కాలబడిపోయింది. 80,000 సామర్థ్యం ఉంది, కెపాసిటీ. 40,000 మాత్రమే నిల్వలు ఉన్నాయని చెప్తా ఉన్నారు. మరి ఇంకా 40,000 అంటే ఇంకా సగం ఖాళీగా ఉంది అందులో. అలాంటి స్టోరేజీకి నిప్పు అంటుకుంది. ఒక్క మిర్చి గోతం కూడా బయటకు వచ్చే అవకాశం లేదు. మరి ఆ నష్టపోయిన రైతులందరికీ బీమా వస్తే పర్వాలేదు, లేదంటే ఆ రైతులు కోలుకునే పరిస్థితి ఉండదు. ప్రభుత్వం శీతల గిడ్డంగుల్లో నిల్వ చేసిన పంటకి తప్పనిసరిగా బీమా సదుపాయం కల్పించాలి. ఏ రైతు ఎన్ని లక్షల రూపాయల విలువైన పంట నిల్వ చేశాడు అనే దాని మీద ప్రభుత్వం గనక దృష్టి సారించకపోతే రాబోయే 2-3 నెలల కాలంలో మరో 4-5 కోల్డ్ స్టోరేజీలు షార్ట్ సర్క్యూట్ కారణంగా తగలబడే ప్రమాదం ఉంది. ఏ కోల్డ్ స్టోరేజ్ తగలబడ్డా షార్ట్ సర్క్యూట్ అని వెంటనే రాసేస్తారు. కోల్డ్ స్టోరేజ్ యజమానికి అయితే 6 కోట్ల నుంచి 7 కోట్లు ఇన్సూరెన్స్, ఆ కెపాసిటీని బట్టి. కొన్ని 80,000, కొన్ని 1,00,000, కొన్ని 1,20,000, 1,50,000 అలా కెపాసిటీ ఉంటుంది కాబట్టి. రైతులకైతే ₹1 వచ్చిన దాఖలా లేదు. రైతు సోదరులు కోల్డ్ స్టోరేజీల్లో పెద్ద ఎత్తున నిల్వ చేస్తున్న రైతు సోదరులు 2-3 కోల్డ్ స్టోరేజీల్లో సరుకు పెట్టుకోవడం కూడా కొంతవరకు సేఫ్టీ. ఏ కోల్డ్ స్టోరేజ్ తగలబడిద్దో చెప్పలేము. ఎవరిని నమ్మడానికి వీల్లేదు. మార్కెట్లో సరుకంతా అమ్ముకోవడం, నిప్పేయడం. నష్టపోయేది రైతులు. రైతు సోదరులు జాగ్రత్తలు తీసుకోండి. ఇన్సూరెన్స్ ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. రాబోయే కొద్ది రోజుల్లో ఇంకా ఎన్ని కోల్డ్ స్టోరేజ్ తగలబడతాయో చూసి దాని మీద మరో వీడియోలో కూడా రైతు సోదరులకి హెచ్చరిక జారీ చేద్దాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.